శ్రీలంక జట్టుని యువ భారత జట్టు టీ20 సిరీస్లో క్లీన్ స్వీప్ చేయడం చూసిన వారంతా సీనియర్ భారత్ జట్టు వన్డే సిరీస్ని సులభంగా నెగ్గేస్తుంది అని భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారత్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో కష్టాల్లో పడింది. ఈజీగా గెలవాల్సిన మొదటి మ్యాచ్ టైగా ముగిసింది. రెండో వన్డేలో ఆతిథ్య జట్టు పన్నిన స్పిన్ వలలో చిక్కుకుని ఓటమి పాలైంది రోహిత్ సేన. దీంతో ఈ సిరీస్లో భారత్ జట్టు 0-1తో వెనుకంజలో ఉంది. ఆగస్టు 7న జరిగే మూడో వన్డేలో గెలిస్తే ఈ సిరీస్ సమం అవుతుంది. రిజల్ట్ ఏమాత్రం అటు ఇటైనా సిరీస్ కోల్పోవడం ఖాయం. అందుకే ఆ మ్యాచ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు అని భారత్ భావిస్తోంది. తమ బెస్ట్ పర్ఫార్మెన్స్తో లంకను ఓడించాలని స్ట్రాటజీలు పన్నడంలో కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే భారత్ జట్టు ప్రదర్శనపై బురద జల్లే పనిలో పడ్డాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మారింది. సీనియర్ ఆటగాళ్లు ఉన్న భారత ఏ జట్టు, యువ ఆటగాళ్లు, పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్న శ్రీలంక బి జట్టు చేతిలో ఇలా ఓడిపోయి సిరీస్ చేజారిపోయే స్థితికి చేరుకోవడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో రోహిత్ అప్రోచ్ అస్సలు కరెక్ట్ కాదు. అంత మంచి ఫామ్లో ఉండి పరుగులు ఈజీగా వస్తున్న టైంలో ఆఖరి వరకు క్రీజులో ఉండకపోవడం ఏంటని సల్మాన్ బట్ ప్రశ్నించాడు. రోహిత్ మ్యాచ్లు ఫినిష్ చేస్తే అయిపోయేదని, అలా కాకుండా చేతులారా అవకాశాన్ని అతడు మిస్ చేసుకున్నాడు. టీమిండియా మిగతా బ్యాటర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారని రోహిత్కి ముందే తెలుసు. అలాంటప్పుడు అతడు మరింత బాధ్యతగా ఆడి ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ఫినిష్ చేయాల్సిందే. కానీ రోహిత్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. అక్కడే మ్యాచ్ పోయింది. ఇక టీమిండియా మరో సీనియర్ ఆటగాడు కోహ్లీ తన ప్రదర్శనతో యువకులకు మార్గదర్శకంగా నిలవాల్సింది పోయి అతడే ముందు పెవిలియన్కి చేరడం నిజంగా బాధాకరం. యాంకర్ రోల్ ప్రదర్శించాల్సిన కోహ్లీ త్వరగా అవుట్ అవ్వడం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాహుల్, శ్రేయాస్ కూడా ఘోరంగా చేతులెత్తేయడంతో యువ క్రికెటర్లపై ఒత్తిడి పెరిగింది. భారత్ ఓటమికి వీరే ప్రధాన కారణమని సల్మాన్ భట్ విమర్శించాడు. మరి సల్మాన్ భట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.